దేవుడైనా నువ్వు మందిరానికి వచ్చి ఎందుకు మౌనంగా ఉంటున్నావు? నువ్వు మందిరానికి వచ్చి ఎందుకు మౌనం వహిస్తున్నావు? నువ్వు చెయ్యాలి ప్రార్థన. నువ్వు చేయాల్సిందల్లా ప్రార్థన. ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇచ్చే దేవుడైనా నువ్వు పూర్తిగా నీ కుటుంబం ఆయనపై ఆధారపడి ఉంటే, ఆయన్ని నమ్ముకొని నువ్వు ఉంటే కనుక నువ్వు చేయాల్సింది ఒకటే ప్రార్థన. మనందరం చేయాల్సింది ఒకటే ప్రార్థన. బంధకాల్లో బంధించబడినా కానీ, బలహీనతో బాధపడుచున్నా కానీ, గర్భఫలాల విషయమై, వివాహాల విషయమై, సమాధానాల విషయమై, ఏ విషయమైనా సరే వాడుకగా వేడుకగా మందిరానికి రావడం కాదు, కానీ నువ్వు మనపూర్వకంగా నువ్వెప్పుడైతే ఆయన్ని ఆరాధిస్తావో, నువ్వు మనపూర్వకంగా నువ్వెప్పుడైతే నీ యొక్క బాధను, నీ యొక్క రోదనను, నీ యొక్క వేదనను నువ్వెప్పుడైతే ఆయన పాదాల చింత పెడతావో, ఎన్నో సాక్ష్యాలు వింటున్నావు, ఎన్నో వాక్యాలు నువ్వు చూస్తూ ఉన్నావు.